హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చందన. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో ఒక క్లీనింగ్ హ్యాక్ని షేర్ చేసుకోబోతున్నానండి. అదేంటంటే కిచెన్ క్యాబినెట్స్ క్లీనింగ్ అనమాట. జనరల్గా కిచెన్లో మనం ఎంత క్లీన్ చేసుకున్నా కూడా డస్ట్ పడుతూనే ఉంటుందండి, ఎందుకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ కుక్ టాప్కి లెఫ్ట్ రైట్ అండ్ టాప్ సైడ్ ఉండే క్యాబినెట్స్కి గ్రీజీనెస్ అండ్ డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. వాటికి నేను ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తానండి. మామూలుగా ఏంటంటే కొంచెం తక్కువ గ్రీజీనెస్ అండ్ లేయర్ ఆఫ్ డస్ట్ ఉన్నప్పుడు ఏంటంటే హాట్ వాటర్, నేను ఎక్కువ కొంచెం కెటిల్లో బాయిలింగ్ వాటరే తీసుకుంటానండి. జస్ట్ వామ్ వాటర్ కాదు, కొంచెం బాయిలింగ్ వాటరే తీసుకుంటాను. ఈ బాయిలింగ్ వాటర్లో ఏంటంటే మంచి ప్యూర్ కాటన్ క్లాత్ని కన్సిడర్ చేస్తానన్నమాట. కొంచెం సిల్క్ మిక్స్డ్ క్లాత్ ఉంటే ఏంటంటే మనం వైప్ అవుట్ చేసినప్పుడు కొంత డస్ట్ దానికే ఉండిపోతుంది. ప్యూర్ కాటన్ క్లాత్ అయితే కంప్లీట్గా మీరు వైప్ అవుట్ చేసినప్పుడు దాంతోపాటు వచ్చేస్తుంది అనమాట. ఈజీనెస్ ఉంటుంది క్లీనింగ్కి. అందుకని ప్యూర్ కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే కన్సిడర్ చేయండి. టర్కీ టవల్స్ అవి ఏవైనా సరే బెస్ట్ ఆప్షను. నేను ఒక కాటన్ బ్లౌజ్ పీస్ తీసుకున్నానండి. ఈ హాట్ వాటర్ తోటి జస్ట్ వైప్ చేయడానికి ట్రై చేస్తానండి. ఎక్కువ గ్రీజీనెస్ లేకపోతే ఏంటంటే ఆ డస్ట్ మొత్తం వచ్చేస్తుంది. అండ్ క్లీన్ చేసేటప్పుడు కూడా నేను ఒక డైరెక్షన్లోనే పుల్ చేయడానికి ట్రై చేస్తాను. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న డస్ట్ అంతా వచ్చేసి ఒక కార్నర్లో ఎక్కడ ఎడ్జ్ దగ్గర అయితే ఆపుతామో ఆ ఎడ్జ్ దగ్గర మొత్తం వచ్చేస్తుంది. దాన్ని వైప్ చేసుకోవడం ఈజీ అనమాట. పొడి సైడ్ తుడిస్తే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు చూసారు కదా, ఇంకా కొంత గ్రీజీనెస్ ఉంది. అలా గ్రీజీనెస్ ఉండి జస్ట్ హాట్ వాటర్ తోటి క్లీన్ అవ్వలేదు అనుకుంటే నేను ఏం చేస్తానంటే బేకింగ్ సోడా అండి, కొంచెం జస్ట్ బేకింగ్ సోడా తీసుకుంటాను. నేను ఎన్ని కప్బోర్డ్స్ క్లీన్ చేసుకోవాలో దాన్ని బట్టి తీసుకుంటాను. అండ్ ఇది డైల్యూటెడ్ వెనిగర్ అండి. చాలామంది కిచెన్ వెనిగర్ వాడొచ్చు అని అడుగుతున్నారు. కిచెన్ వెనిగర్ వాడొచ్చండి, అది కూడా డైల్యూటెడ్ వెనిగరే, సో ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ క్లీనింగ్ వెనిగర్ పర్చేజ్ చేసినట్లయితే మీరు దాన్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని వాడుకోండి. డైరెక్ట్ క్లీనింగ్ వెనిగర్ ఏంటంటే స్ట్రాంగ్ ఉంటుందన్నమాట. సో డైల్యూటెడ్కి వెళ్ళండి. సో ఆ బేకింగ్ సోడాకి కొంత వెనిగర్ యాడ్ చేశానండి. అండ్ ఎనీ కైండ్ ఆఫ్ డిష్ లిక్విడ్ అనమాట, ఏ బ్రాండ్ అయినా వాడుకోండి. ఇది ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ డిష్ లిక్విడ్ లేని వాళ్ళు వాడకూడదు, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది లేకపోతే క్యాబినెట్స్ పాడవుతాయి అన్న డౌట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలా మల్టీ సర్ఫేస్ క్లీనర్ ఉంటుందండి, అది యూజ్ చేసుకోండి. మా క్యాబినెట్స్కి ఏంటంటే పైన గ్లాసీ పెయింట్ లేదు, గ్లాసీ లుక్ వచ్చేలాగా మేము పెయింట్ వేయించలేదన్నమాట. కొంతమందికి ఏంటంటే అలా గ్లాసీ లుక్కి పెయింట్ వేస్తారు, బిల్డర్స్ కానీ లేదా క్యాబినెట్ సెట్ చేసిన వాళ్ళు కానివ్వండి. వాళ్ళు ఏంటంటే ఇలా వెనిగర్ కానీ బేకింగ్ సోడా కానివ్వండి, ఏవైనా కెమికల్స్ వాడేటప్పుడు జస్ట్ ఇలా డౌన్ ఉన్న ఏరియాకి ఫస్ట్ ట్రై చేయండి. ఇక్కడ ఏమీ మీకు డ్యామేజ్ కనిపించలేదు, ఆ గ్లాసీనెస్ పోలేదు, అంతా కొంచెం షైన్ తగ్గకుండా ఉంది అనుకుంటే ఓపెన్ స్పేస్లో యూజ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇక్కడ డ్యామేజ్ కనిపిస్తే జస్ట్ హాట్ వాటర్తోనే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఆ గ్రీజీనెస్ని క్లీన్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నేను మిక్స్ చేసుకున్న బేకింగ్ సోడా, వెనిగర్ అండ్ డిష్ లిక్విడ్ని ఇలా టూత్ బ్రష్తో తీసుకుంటున్నానండి. ఇదేంటంటే మనకున్న కిచెన్ డిజైన్ ఎంత నేరోగా ఉన్నా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది అనమాట. సో నాకు ఇది బెస్ట్ క్లీనింగ్ వెపన్ అనమాట. యూజ్ చేసిన టూత్ బ్రషెస్ని నేను హోల్డ్ చేసి పెట్టుకుంటాను. సో ఆ మిక్స్ని జస్ట్ ఈ కార్నర్కి సేమ్ అండి సింగిల్ డైరెక్షన్లో రబ్ చేసి పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. దీనివల్ల ఏంటంటే ఆ వెనిగర్లో ఉన్న ఎసిడిటీ వలన ఆ గ్రీజీనెస్ మొత్తం ఈజీగా పోతుందండి, లైట్ అయిపోతుంది. అండ్ అందులో డిష్ లిక్విడ్, బేకింగ్ సోడా కూడా వేసాం కాబట్టి చాలా క్విక్గా క్లీన్ చేసుకోవడానికి స్కోప్ ఉంటుందన్నమాట. సో మీకు ఎక్కడైతే గ్రీజీనెస్ కనిపిస్తుందో అక్కడ ఈ మిక్స్ తోటి మొత్తం పుల్ అవుట్ చేసుకోండి. ఇలా పుల్ చేసేసానండి నేను. అండ్ ఆల్ కార్నర్స్. సో దాన్ని ఏంటంటే ఆ హాట్ వాటర్తో ముంచిన క్లాత్ తోటి మళ్ళీ ఒకసారి వైప్ చేసేస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది, ఫ్రెష్గా ఉంటుంది. టచ్ చేసినా కూడా మీకు ఎక్కడ గ్రీజీగా అనిపించదు అనమాట.
సో నేను మళ్ళీ పొడిగా ఉన్న డ్రైనెస్ సైడ్ పెట్టి వైప్ చేస్తున్నానండి, త్వరగా డ్రై అయిపోవడానికి. అండ్ చాలామంది ఏంటంటే వెనిగర్ స్ట్రాంగ్ స్మెల్ వాడడానికి బాగుంటుందా, కిచెన్లో తర్వాత స్మెల్ ఉండదా అంటే, మీరు క్లీన్ చేసేటప్పుడు ఎక్కడ వాడినా సరే మీకు ఆ వెనిగర్ స్మెల్ తెలియదా మీరు ఆ రూమ్లోకి వెళ్తే అని అడుగుతున్నారండి. వెనిగర్ యూజ్ చేసిన తర్వాత చాలా క్విక్గా డ్రై అవుతుంది. వన్స్ అది డ్రై అయిన తర్వాత మీకు వెనిగర్ స్మెల్ అనేది కనిపించదనమాట, ఫీల్ అవ్వలేరు. సో ప్రాబ్లం ఏమి ఉండదండి వెనిగర్. నేను చాలా వీడియోస్లో చెప్పినట్లు వెనిగర్ అనేది నాకు బెస్ట్ థింగ్ టు క్లీన్ ఎనీ సర్ఫేస్ అనమాట. ఎక్కడైనా సరే వాడుకోవడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను. ఈ కబోర్డ్లో నాకు ఈ ప్యానెల్ వచ్చేసి నేను క్లీన్ చేయలేని ప్యానెల్ అండి, చూసారు కదా ఆ గ్రీజీనెస్ ఉంది. ఈ ప్యానెల్ వచ్చేసి మనం ఇప్పుడు క్లీన్ చేసింది, సో చాలా స్మూత్గా మూవ్ అవుతుంది అండ్ నో గ్రీజీనెస్ అనమాట. ఇదే వేలో నేను టాప్ టు బాటమ్ క్లీన్ చేస్తూ ఉంటానండి. అండ్ కుక్ టాప్ పైన ఉన్న క్యాబినెట్కి చాలా ఎక్కువ గ్రీజీనెస్ ఉంటుంది అండ్ మనం అది ఇమ్మీడియట్గా క్లీన్ చేయం కాబట్టి, అంటే కుక్ చేసిన ప్రతిసారి క్లీన్ చేయం కాబట్టి ఆ గ్రీజీనెస్ మీద డస్ట్ అంతా చేరి ఒక రకమైన రఫ్నెస్ వస్తుంది అనమాట. సో దానికి కూడా ఇదే బేస్ యూజ్ చేయొచ్చండి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ పెట్టిన ఎఫర్ట్ కన్నా ఒక 3 times అన్నా మినిమం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. బట్ సేమ్ వేలో క్లీన్ చేస్తూ ఉంటానండి, దాన్ని కూడా అట్లీస్ట్ థ్రైస్ ఇన్ ఏ వీక్ కన్సిడర్ చేస్తూ ఉంటాను. లేదంటే ఏంటంటే ఆ గ్రీజీనెస్ మొత్తం ఒక బిగ్ లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఎల్లోనెస్గా ఫామ్ అయ్యి తర్వాత మనం క్లీన్ చేయాలి అంటే ఎక్కువ ఫోర్స్ పెట్టాలి అండ్ మోర్ మిక్స్ యూజ్ చేయాలి. దానివల్ల ఏంటంటే పెయింట్ ఈజీగా షేడ్ అవుట్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయడం అనేది అంత ఈజీ కాదు కాబట్టి మోస్ట్లీ కుక్ టాప్ పైన ఉండే క్యాబినెట్ని కూడా త్వరగా క్లీన్ చేసుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటానండి. సో జనరల్గా ఏంటంటే క్యాబినెట్స్ని క్లీన్ చేసేటప్పుడే మిగతా వుడ్ సర్ఫేసెస్ అండ్ నాబ్స్ని కూడా క్లీన్ చేయడానికి నేను ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటానండి. అండ్ క్యాబినెట్స్ క్లీన్ చేసిన తర్వాత చాలామంది ఏంటంటే ఒక షైనీనెస్ని తీసుకురావడం కోసం కోకోనట్ ఆయిల్ కానివ్వండి, వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, అలా ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్ని ఒక పేపర్ టిష్యూ కానీ కాటన్ క్లాత్ మీద కానీ వేసి మొత్తం రబ్ చేస్తూ ఉంటారండి. పర్సనల్గా అయితే నేను దాన్ని సజెస్ట్ చేయను, ఎందుకంటే మనందరికీ తెలిసిందే ఆ ఆయిల్ లేయర్ మీద ఏంటంటే డస్ట్ చాలా త్వరగా స్టిక్ అయిపోతుంది అండ్ క్లీన్ చేయడానికి ఎక్కువ ఎఫర్ట్ పడుతుంది. అంటే అప్లై చేసినప్పుడు ఒక 2-3 minutes బాగుంది, షైనీగా ఉందని అనిపించిన లాంగ్ టర్మ్ కన్సిడర్ చేసినప్పుడు ఏంటంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అండ్ ఆ స్మెల్ ఉంటుందన్నమాట. కోకోనట్ ఆయిల్ అదంతా మీరు స్మెల్ చేయగలుగుతారు. అందువల్ల పర్సనల్గా నేను దాన్ని అయితే సజెస్ట్ చేయనండి. ఇవండి నేను ఫాలో అయ్యే కిచెన్ క్యాబినెట్ క్లీనింగ్ రొటీన్ అండ్ డీటెయిల్స్. నేను షేర్ చేసుకునే డీటెయిల్స్ మీకు యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను. మరో రోజు మరో వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.